అందరికీ నమస్కారం. నా పేరు సి నల్లప్ప. నేను ఆదోని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు అనగా 11/4/2025 తేదీన రాబడిన నమ్మదగిన సమాచారం మేరకు పోలీస్ అధికారులమైనటువంటి నేను మరియు మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పెద్దతుమ్మలం ఎస్ఐ మహేష్ కుమారు మరియు మా సిబ్బంది మరియు 2 గెజిటెడ్ ఆఫీసర్స్ అందరము కలిసి ఆదోని మండలం నెట్టేకల్ క్రాస్ వద్దకు వెళ్ళగా అక్కడ ఒక వ్యక్తి పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా మేము అతనిని పట్టుకొని పెద్ద మనుషుల సమక్షంలో అతనిని విచారించగా అతని పేరు ఆదోని మండలం చిన్నపెండేకల్ గ్రామానికి చెందినటువంటి కురువ కోదండరాముడుగా అతను చెప్పడం జరిగింది. ఎందుకు పారిపోతున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తే తన వద్ద గంజాయి ఉంది, పోలీసు వారు నన్ను పట్టుకుంటారు అని చెప్పి పారిపోతున్నానని చెప్పడం జరిగింది. పెద్ద మనుషుల సమక్షంలో అతనిని తనిఖీ చేయగా అతని దగ్గర 312 గ్రాముల గంజాయి పౌడరు ప్లస్ ఆకులు కూడా మిక్స్ అయినటువంటి మిశ్రమం మాకు లభించింది. ఆ విధంగా ఉంచుకోవడము, ఆ విధంగా తీసుకెళ్లడము, ఆ విధంగా పండించడం అనేటువంటిది చట్టరీత్యా నేరం కాబట్టి అతనికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. ఆ విధంగా చేయడం నేరం అని చెప్పి అతనికి తెలియజేసి అతనిని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్నటువంటి ఈ గంజాయిని కూడా స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరిగింది. అయితే ఆ వ్యక్తి ఆ గంజాయిని కర్నూలులో ఉన్నటువంటి తన మిత్రుడు షాకీబ్ హుసేన్ గారికి అమ్ముకోవడానికి వెళ్తున్నానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కేసులో షాకీబ్ హుసేను, అతనితో పాటు మరొక వ్యక్తి సయ్యద్ హబీబ్ బాషా, ఆ ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వారిద్దరిని కూడా త్వరలోనే పట్టుకొని రిమాండ్కు తరలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మండల పరిధిలో కొంతమంది అమాయక రైతులు ఈ గంజాయి మొక్కలను 2-3 గంజాయి మొక్కలను పెంచుకొని వారి సొంతానికి కొంతమందికి ఇస్తున్నారని చెప్పి మాకు కొంత అనుమానం ఉంది, కొంత సమాచారం ఉంది. కాబట్టి దయచేసి ఆ విధంగా ఎవరైనా తెలిసి తెలియకుండా ఏదైనా పొలాల్లో పండిస్తున్నట్లయితే వాటిని మా దృష్టికి తీసుకుని వస్తే మేము వాటిని నిర్మూలిస్తాము. వాటిని మేము నాశనం చేసేదానికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పూర్తిగా ఇది చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ విధంగా మానకుండా ఎవరైనా నిల్వ ఉంచుకొని పండించడము, అమ్ముకోవడము, సరఫరా చేయడము, సేవించడము వంటివి చేస్తే వారి పట్ల కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.